ట్రై చేస్తే దొరికేదా సార్? దొరుకుద్దా? మనం కూడా ఇక్కడ ట్రై చేద్దామా, డిసైడ్ అవుదామా? చెప్పాలా? ఒకసారి డిసైడ్ చేద్దామా? ల్యాండ్ రైజ్ చేయండి. డిసైడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ క్యాంప్ ద్వారా వారు వన్ సైడ్ అయిపోవాలా ఇంకా? ఓకేనా? ఎవరు వచ్చినా ముందుకే ముందుకే. వెస్టీజ్ అంటే నో రివర్స్ గేర్ లాగా పనిచేయాలి మనందరం కూడా. 10 మంది నో అంటే 20 మందిని అడగండి, 20 మంది నో అంటే 100 మందిని అడగండి, 100 మందిని నో అంటే 101 వ్యక్తిని అడగండి. రివర్స్ గేర్ లేదు ఈ బండికి, ముందుకు పోవటం తప్ప. ఓకేనా? యుద్ధం మొదలు పెట్టాలి. యుద్ధంలో విజేతలుగా మారాలి మనం. ట్రై చేస్తే చరిత్రలో ఎవరు సక్సెస్ అయిన లేరు. డిసైడ్ అయితే సక్సెస్ దొరుకుతూ ఉంది. వెస్టీజ్లో మీరు కూడా డిసైడ్ చేయండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీ టార్గెట్ ఏంటి మీకు తెలియకుండా మీ అప్లైన్లతో కూర్చోండి. ఎందుకంటే మన బలం, మన బలహీనత మన అప్లైన్లకు దొరుకుతుంది. అవునా కాదా? మనకు ఒక్కొక్కసారి మనం తప్పుడు అంచనా వేసుకుంటాం. మనకు తెలియక నా శక్తి ఇంత అయితే ఇంత అనుకుంటాం, ఇంత అయితే ఇంత అనుకుంటాం. మీ మంచి పాజిటివ్ అప్లైనర్, మీ మెంటర్ వాళ్ళ దగ్గర కూర్చోండి. 10% నో డౌట్. బట్ ఎందుకు ఒక పాయింట్ నాకు ఏదో తేడాగా ఉంది అన్నాడు. తర్వాత మళ్ళీ పని చేసుకుంటారు. ఈలోపు మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఏంటి సార్, ఏంటి ఏమైనా ప్రాబ్లం? అదే ఆలోచిస్తున్నాను. ఏదో ట్రుర్మని సౌండ్ వస్తుంది అంటే ఏమైనా ఇబ్బంది కోస్టర్ అడుగుతుంది. ఏం లేదు సార్ అంతా బాగుంది, 99.9% బాగుంది. బట్ ఏదో సౌండ్ వస్తుంది, కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది అన్నాడు. అదే పైలట్, ఈ మాటలు మీరు అన్నారు, ఈ మాటలు మీరు కూర్చున్నా మీరు అన్నారు. మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా సార్? నిజం చెప్పండి సార్, నేనైతే దిగేస్తా. మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా సార్? మీరు ఫ్లైట్లో ఉంటారు దిగేస్తారా? మీరు ఫ్లైట్లో ఉన్నారు కదా, ఫ్లైట్ తేడాగా ఉంది కదా, మీరు దిగేస్తారా ఉంటారా? 100%. చూడండి మనుషుల యొక్క ఆలోచన చూడండి. అరే బాబు, ఆ పైలట్ 18 years 20 years ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు, 99.99% పక్కా అని చెప్పాడు. ఆ మాటలు మర్చిపోయి జస్ట్ 1% ట్రుర్రు అని వచ్చే సౌండ్ గురించి మీరు దిగేస్తాం అంటున్నారే, ఇది నమ్మడమా సార్? ఇది నమ్మడమా సార్? అరే బాబు, నీ ముందు బయట ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో నలుగురో ఫెయిల్ అయిన వాళ్ళు వెస్టేలో కనపడుతున్నారు. కానీ ఎదురుగా 2,10,00,000 మంది మేమున్నాం. మమ్మల్ని చూడవయ్యా నువ్వు, మమ్మల్ని చూడు. నువ్వు మమ్మల్ని చూడకుండా బయట ఎవరినో చూస్తావు ఎందుకు? నువ్వు బయట ఒకళ్ళో ఇద్దరినో ముగ్గురునో ఫెయిల్ అయిన చూడొద్దు. బయట నువ్వు ఒక్కడినో ఇద్దరినో ఫెయిల్ అయిన దయచేసి చూడొద్దు. నన్ను చూడు. 5 లక్షలు నాకు వస్తాయి, నన్ను చూసేందుకు. విజయరాజుకి 13 లక్షలు వస్తుంది, విజయరాజు గారిని చూడు. ఆడెవడో బయట పని చేయడం చేతగొండని చూసి ఆగిపోతానంటావు ఏంటి? ఆడెవడో పని చేయడం చేతగొండ చూసి ఆగిపోతుంది. నన్ను చూడు, 5 లక్షలు. వీళ్ళందరం చూడండి, 5, 7, 8, 9, 10, 10 లక్షలు మీ కళ్ళ ముందు కనబడుతున్నాం. మమ్మల్ని చూసి ఎదగండి అయ్యా, మీరు మమ్మల్ని చూసి ఎదగండి, నమ్మండి. వెస్టేజ్ని 100% ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా వెస్టేజ్ చేయగలరా లేదా అని చెప్పి ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు. 100% చెప్తున్నా. ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు.